ఓకే హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ముత్తు టెక్ వీడియోస్ ఛానల్. ఈరోజు వచ్చేసి కొత్త న్యూ మోడల్ ఆటో గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసి ఈరోజు నేను వచ్చేసి ఖమ్మంలో ఉన్నానమాట. ఖమ్మంలో వచ్చేసి మన బజాజ్ షోరూమ్ ఎదుర్కొన్నాను అనమాట. ఇదివరకు మనం గత కొన్ని రోజుల కింద బజాజ్లో వచ్చిన కొత్త వెహికల్ ఈ వెహికల్లో వచ్చేసి మనం P50 గురించి తెలుసుకున్నాం. ఈరోజు వచ్చేసి ఏంటంటే న్యూ మోడల్ వెహికల్ వచ్చినమాట. అదేంటంటే బజాజ్ గోగోలో P70 వెహికల్ అనమాట. ఈ యొక్క వెహికల్లో దానికి దీనికి స్పెసిఫికేషన్ ఏం తేడా ఉన్నాయి ఏందనేది పూర్తి డీటెయిల్స్ ఈరోజు తెలుసుకుందాం. వచ్చేసి ఇప్పుడు ఈ యొక్క వెహికల్ మనం మన లొకేషన్లో తీసుకెళ్ళి దీని యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, 1 2 3 స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఈ యొక్క బజాజ్ గోగో వెహికల్ P70 12 వోల్టేజ్ ఈ యొక్క వెహికల్ గురించి మనం పూర్తి స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్రంట్ వచ్చేసి వెహికల్ ఇలా ఉంటుంది అనమాట. సింగిల్ వైపరు వచ్చేసి ఈ యొక్క లైట్లు బజాజ్ గోగో అని చెప్పేసి సింబల్. తర్వాత వచ్చేసి ఫ్రంట్ టైర్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. డిస్క్ మొత్తం ఈ యొక్క టైర్లో లోపల వచ్చేసి మనకి షోయింగ్ కోసం అనమాట. బ్రేక్ పైపు మన ఏదైతే హెవీ షాకప్ గేర్ అయితే ఉందో అది ఈ షాకప్ గేర్ అనమాట. తర్వాత వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మనకి టైర్లు MRF టైర్లు అనమాట. ఓకే, డబల్ షాకప్ గేర్లు లెఫ్ట్ రైట్ స్మూత్ యాక్షన్ కోసం. తర్వాత వచ్చేసి ఈ యొక్క మ్యాట్ అనమాట. దీనికి మన ఏదైతే రన్నింగ్లో పోయేటప్పుడు ఫ్రంట్ టైర్ ఏదైతే మన ప్యాడ్ని కనుక డస్ట్ కనుక బురదని కనుక తాకిద్దు అది చాయిస్ కొట్టకుండా మ్యాట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ లైట్లు ఫ్రంట్ లైటు ఈ యొక్క సైడ్ ఇండికేటర్లో. తర్వాత వచ్చేసి మనం లోపలికి చూసుకుంటే లుకింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. సైడ్ మిరర్స్. తర్వాత లోపల చూడండి మన డ్రైవర్ సీటు. తర్వాత వచ్చేసి హ్యాండిల్ వచ్చేసి మన డాష్ బోర్డ్లో వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట మోడల్ అనేది. ఒక లెఫ్ట్ రైట్ ఇక్కడ మన స్పీకర్స్ పెట్టుకోవడానికి. తర్వాత వచ్చేసి ఇది స్క్రీను. ఇక్కడ కూడా బజాజ్ గోగో అని చెప్పేసి సింబల్ అనమాట. తర్వాత వచ్చేసి హ్యాండిల్. ఇక్కడ వచ్చేసి మనకు ఇదివరకు ఉన్న వెహికల్ కొన్నట్టు ఇక్కడ కూడా దీంట్లో కూడా 3 మోడ్స్ అనమాట. ఒక్కొక్క మోడ్స్ ప్రకారం ఒక్కొక్క మోడ్ ఆన్ చేసి మనం ఒక్కొక్క రేంజ్లో స్పీడ్ అనేది పోతుంది అనమాట. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 55 స్పీడ్ రేంజ్లో పోతుంది అనమాట. లెఫ్ట్ రైట్ చిన్న టూల్ అనమాట. ఇందులో వచ్చేసి మనీ కానీ లేదా చిన్న చిన్న రేంజ్లు కానీ దాచుకోవడానికి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఇవి వచ్చేసి స్విచ్లు. ఓకే, మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క స్విచ్లు అనేది అన్ని కూడా తెలుసు అనమాట. మోడ్స్ గురించి కూడా మనం మొన్న గత ఒక నెల కింద బజాజ్ వెహికల్ మినీ వెహికల్ చూసుకున్నాం కదా, బజాజ్ వెహికల్ గోగో వెహికల్ చూసినాం కదా, అందులో ఉన్నట్టే సేమ్ టు సేమ్ ఇందులో కూడా D మోడు M మోడు నోట్లో. తర్వాత వచ్చేసి రివర్స్. ఓకే, ఈ మోడ్స్ ఉంటాయి అనమాట. వచ్చేసి వైపర్ అనమాట, వైపర్ స్విచ్ ఇది. తర్వాత హెడ్ లైట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ మొత్తం కూడా సేమ్ టు సేమ్ దాని లెక్కనే ఉందనమాట. ఇంకా పోతే ఏంటన్నమాట చేంజ్ ఏంటంటే ఇందులో సీట్ అనమాట. దీంట్లో వచ్చేసి ఈ యొక్క లెంత్ ఫ్రంట్ లెంత్ ఏదైతే ఉందో ఈ యొక్క లెంత్ అనేది ఎక్కువ పెంచింది అనమాట. ఈ యొక్క ప్యాసింజర్స్ ఫ్రీగా ఉండటం కోసం. తర్వాత వచ్చేసి లోపల చూడండి ఎలా ఉందనేది. ఇక్కడ వచ్చేసి మనం కాలు పెట్టుకునే దగ్గర మనం ఓన్లీ ప్యాసింజర్సే కూర్చోవడం కాకుండా ఇంకా వేరే కూడా ఇక్కడ ఐటమ్స్ అనేవి వేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి ఫ్రంట్ మన సీట్ ఏదైతే ఉందో వెనక సీటు ఇదనమాట. తర్వాత వచ్చేసి కొద్దిగా గ్యాప్ అనేది ఉందన్నమాట ఇందులో కూడా. ఇంకా మన లగేజ్ లాంటివి వేసుకోవడానికి చూడండి. ఓకేనా, రైట్. దీనికి వచ్చేసి మనం ఈ యొక్క వెహికల్ తీసుకున్నప్పుడు మనకు లోపల మ్యాట్లు అనేవి మొత్తం కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మొత్తం ఇదేంటంటే సీల్ వెహికల్ కాబట్టి మనం తీసుకొచ్చింది డైరెక్ట్ గోడలో తీసుకొచ్చినాం కాబట్టి మనకి ఈ యొక్క కొత్త వెహికల్ ఇలా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి లోపల చూద్దాం. లోపల వచ్చేసి ఈ యొక్క డోర్ సీట్ తీస్తే ఇలా ఉందన్నమాట. సరే లోపల ఎలా ఉందనేది ఇలా ఉంటుంది అనమాట. లెఫ్ట్ రైట్ మ్యాట్లు అనమాట, రబ్బర్ మ్యాట్ సిస్టమ్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ బజాజ్ గోగో అని చెప్పేసి వెహికల్ P70 అని చెప్పేసి దీని మోడల్ అనమాట. ఇది వచ్చేసి 12 వోల్టేజ్ ఈ యొక్క బండి కెపాసిటీ అనమాట, పవర్ కెపాసిటీ. దీని డోర్ ఒకసారి ఓపెన్ చేసి మనం ఎలా ఉందనేది చూద్దాం లోపల. ఓకే ఫ్రెండ్స్, డోర్ ఓపెన్ చేస్తే లోపల అటు సైడ్ లెఫ్ట్ రైట్ మొత్తం ఫ్యూజ్ సిస్టమ్ అనమాట. లోపల ఇక్కడ ఏదైతే ఉందో మనకు ఆన్బోర్డ్ ఛార్జరు. తర్వాత వచ్చేసి స్టెప్ అండ్ టైర్ అనమాట, MRF స్టెప్ అండ్ టైరు. టైర్ మాత్రం మంచిగా ఉందన్నమాట. లోపల ప్రొటెక్షను బయట పెడితే ఏంటంటే ఎత్తపోతారు అనమాట 90%. నెక్స్ట్ వచ్చేసి ఇందులో బ్యాటరీ అనమాట. ఇక్కడ వచ్చేసి బ్యాటరీ ఉంటుంది, PMS బ్యాటరీ. ఇందులో వచ్చేసి మనకు ఈ యొక్క ఛార్జింగ్ పవర్. ఇందులో బ్యాటరీ వచ్చేసి 0 నుండి 100% ఛార్జ్ చేయడానికి మినిమం 4 గంటల 50 నిమిషాలు పట్టింది అనమాట. ఇది ఈ యొక్క బ్యాటరీ అనేది ఫుల్ అయిపోయినాక మనకు వచ్చేసి మైలేజ్ వచ్చేసి 250 కిలోమీటర్లు అనేది మైలేజ్ అనేది ఇచ్చింది అనమాట. ఇదివరకు మనం గతంలో చూసుకున్న వెహికల్ వచ్చేసి ఓన్లీ 170 మాత్రమే ఇచ్చిందనమాట. ఇది వచ్చేసి అలా కాదనమాట. దానికి దీనికి వచ్చేసి మైలేజ్ అనేది 80 కిలోమీటర్స్ తేడా ఉందన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే లెఫ్ట్ రైట్ కూడా మన షాకప్ గేర్లు అనేది దీనికి 2 ఉంటాయి అనమాట, హెవీ స్మూత్నెస్ కోసం. ఓకే ఫ్రెండ్స్, దీని యొక్క పూర్తి స్పెసిఫికేషన్ అనేది ఇవి అనమాట. ఇదేంటంటే దానికి దీనికి తేడా మెయిన్ వచ్చేసి
లోపల బాడీ యొక్క లెంత్, తర్వాత వచ్చేసి ఏంటంటే మన బ్యాటరీ అనేది కెపాసిటీ దాంతో పోల్చుకుంటే ఇది కొద్దిగా ఎక్కువ అనమాట. దాని ఛార్జ్ వచ్చేసి సమయం కూడా సేమ్ టు సేమ్ ఉండేదిలే, కానీ ఛార్జింగ్ అనేది ఇది ఎక్కువ తీసుకుంటుంది. ప్లస్ ఏంటంటే ఎక్కువ మైలేజ్ అనేది ఇచ్చింది అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వెహికల్ అనేది ఇంతే. ఇప్పుడు మన ఖమ్మంలో బాగా అమ్ముడుపోయేది ఏంటంటే ట్రెండింగ్లో ఉంది ఈ యొక్క వెహికల్ ఇదేనమాట. బజాజ్ గోగో P70 వెహికల్ ఇదే ఇప్పుడు ఎక్కువ టాప్ ట్రెండింగ్లో ఉందన్నమాట. బాగా అమ్ముడుపోయే వెహికల్ ఇవేనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఖమ్మంలో వచ్చేసి ఈ యొక్క వెహికల్ అనేది మీరు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటే మాత్రం నేను చెప్పేది ఒకటే అనమాట. అందులో వచ్చేసి మన షోరూంలో మెయిన్ మన సేల్స్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఇస్తానమాట. అన్నయ్య మెయిన్ మనం ఏ వెహికల్ అయినా కానీ ఒకవేళ మనం తీసుకున్నప్పుడు వెహికల్ అనేది కొద్దిగా గొప్ప ఏమైనా మామూలు రిపేర్లు అని వచ్చినా కానీ అన్న దగ్గర నుంచి చూసుకుంటారు అనమాట. అన్న పేరు వచ్చేసి మౌలాలి. అన్న నెంబర్ వచ్చేసి నెంబర్ చెప్పండి. 6303579667. ఈ నెంబర్ కాల్ చేయండి. మీకు ఒకవేళ పండుగ రోజులలో ఏమైనా ఆఫర్లు ఉన్నా కానీ వినియోగించుకోవచ్చు. ఈ యొక్క వెహికల్కి కంపల్సరిగా ఏదో సమయంలో ఆఫర్లు అనేవి ఉంటాయి అనమాట. ఆఫర్లు ఉన్నా లేకపోయినా ఇప్పుడే తీసుకోవాలన్నా కానీ ఈ యొక్క నెంబర్కి ఫోన్ చేసి అన్న మాట్లాడి మీరు డిస్కౌంట్ ఏమైనా చూసుకొని ఉంటే వినియోగించుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, దీని యొక్క కాస్ట్ వచ్చేసి 470 ఉంది. కాదు ఏంటంటే మనకి దీనికి మనం బండి తీసుకునేటప్పుడు ఈ యొక్క వెహికల్ తీసుకునేటప్పుడు ఆఫర్ అనేది ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి ఆఫర్ మైనస్ అనేది ఒక 25,000 ఏమైనా చేస్తారన్నా, 25,000 అలా చేస్తారనమాట. అదే ఒకవేళ పండుగ రోజు వస్తే కొద్దిగా డిస్కౌంట్ అనేది ఎంతో కొంత చూసి లేదా ఏమైనా గిఫ్ట్ ఏమైనా ఉంటే అది మీకు ఇచ్చి పంపిస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో ఇంతేనమాట. ఈ వీడియో నచ్చితే అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.